ఖమ్మం జిల్లా తల్లాడ డీసీసీ బ్యాంకులో కూర్నవల్లి సొసైటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి రూపాయల ఎల్ఐసి చెక్కును ఫోర్జరీ సంతకంతో నగదుగా మార్చుకున్నాడు. బాధితురాలు పద్మావతి తల్లాడ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు అమెరికాలో ఉండగా బంధువైన ప్రదీప్ రెడ్డి ఆ చెక్కును నగదుగా మార్చుకున్నాడు. సహకార సంఘం చైర్మన్ కావడంతో డీసీసీబీ బ్యాంకులో సులువుగా అకౌంట్ సృష్టించి ఫోర్జరీ సంతకాలతో డ్రా చేసుకున్నాడు. మధిర ఎల్ఐసి ఆఫీసులో అసలు విషయం తెలుసుకున్న పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధుర వెళ్తే తీసుకున్నారమ్మా, మీకు తీసుకున్నట్టు వచ్చింది అన్నారు. అసలు మేము తీసుకోలేదండి, నేను అమెరికా నుంచి మొన్నట్లో వచ్చానండి, నేను తీసుకోలేదని చెప్పా. తల్లాడు వెళ్ళండి అన్నారు. తల్లాడు బ్యాంక్ వచ్చాక అంతా కంప్యూటర్లో చూపించారు ఇట్లా తీసుకున్నట్టు. ప్రదీప్ రెడ్డి ఫోన్ నెంబర్ ఉంది, తీసుకున్నారని చెప్పారు. బ్యాంక్ మేనేజర్ గారు అన్నారు, ఏమమ్మా తెలియదు మరి అట్లా తీసుకున్నారు, ఆయన సొసైటీ ప్రెసిడెంట్, మాకు తెలియదు, వాళ్ళు వేస్తుంటారు తీస్తుంటారు, మేము అంత పట్టించుకోమన్నా. నా పేరు దుండేటి వీరారెడ్డి, నేను మాజీ సహకార సంఘ అధ్యక్షుడిని. కుర్నవల్లి సహకార సంఘంలో కొన్ని అవకతవకలు జరిగినాయి. ఇటీవల ఎంక్వైరీ కూడా చేయటం జరిగింది. చేస్తే 1,58,000 వస్తే 4 సంవత్సరాల కింద ఎల్ఐసి బాండ్ తీసుకొని వచ్చి ఫోర్జరీ సంతకాలు పెట్టి ఆ డబ్బులు కూడా సొసైటీలో గారికి తెలియకుండా తీసుకున్నాడు. అమెరికా నుంచి వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర ఒకరోజు కలిసి ఇట్లా మాది ఇట్లా చేశారు నాయన అని అంటే, వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ అన్నదమ్ములంతా మాకు రిలేషన్ ఉంది, ఇట్లా స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారితో ఇట్లా మా అమెరికాలో ఉంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు సార్, ఇట్లా చేశారని ఒక కంప్లైంట్ రాసి ఇచ్చాము. దాని మీద ఎంక్వైరీ చేసి వారికి న్యాయం చేయాలని